సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో గిరిబాబు గారు, ఇవాళ రోజుల్లో ₹1,00,000 నెల జీతం అంటే చాలా సర్వసాధారణం అయిపోయింది. అవును. ఎంతలా అయిపోయిందంటే నా నెల జీతం ₹1,00,000 అని ఓపెన్గా ఎక్కడన్నా చెప్పుకోవాలంటే కూడా కొంత వెనకాడి కొంత సిగ్గుపడేంత సర్వసాధారణం అయిపోయింది ₹1,00,000 జీతం. ఏదైనా క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వస్తే కూడా ఇవాళ రోజుల్లో స్టార్టింగ్ శాలరీ నెలకు ₹1,00,000 ఇస్తున్నారు. సంవత్సరానికి 12 లక్షలు 13 లక్షల ప్యాకేజ్ వస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో ₹1,00,000 జీతం అనేది సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి మరి ₹1,00,000 జీతం సంపాదించే వాళ్ళు ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ₹1,00,000 జీతం వస్తున్నప్పుడు ఎటువంటి తప్పిదాలకు దూరంగా ఉండాలి, ఎటువంటి మంచి పనులను దగ్గరకు చేర్చుకోవాలి? నార్మల్గా మనం చాలామంది చూస్తూ ఉంటాం. ఒక 15 years బ్యాక్ శాలరీ ఎంత అంటే ఒక 10,000 9,000 అలా ఉండేది. అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది అప్పుడు? 10,000 అంటే 1,20,000 అవుతుంది. 1,20,000 అంటే సంవత్సరానికి 1,20,000. ఎవరైనా మీ ప్యాకేజ్ ఎంత అని 15 years బ్యాక్ అడిగితే 1.2 lakh అని చెప్తే దట్ ఈస్ పర్ యానం డిఫాల్ట్. ఇవాళ మీ శాలరీ ఎంత అంటే 1 lakh అని చెప్తే దట్ ఈస్ పర్ డిఫాల్ట్ పర్ మంత్. అంటే 15 సంవత్సరాల క్రితం సంవత్సర జీతం ఇవాళ నెల జీతం అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే క్వాంటిటీ ఆఫ్ శాలరీ బాగా పెరిగింది, కానీ క్వాలిటీ ఆఫ్ శాలరీ, క్వాంటిటీ ఆఫ్ మనీ పెరిగినా సరే క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ శాలరీ అస్సలు ఏమాత్రం పెరగలేదు. ఇప్పుడు చాలామంది మీరు ₹1,00,000 అంటే కామన్గా చెప్తున్నారు, కానీ ఆ ₹1,00,000 కూడా లేని జనాలు, ఆ ₹1,00,000 కూడా ఇన్కమ్ లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఈ ₹1,00,000 సంపాదించే వాళ్ళని చూసి అసూయపడాలంటే లేదు. ఏ సెగ్మెంట్ పీపుల్ అయినా సరే, ఎంత ఆదాయం వచ్చినా సరే, వాళ్ళ యొక్క ప్రణాళిక పర్ఫెక్ట్గా ఉంటే ₹1,00,000 రానివ్వండి, 3,00,000 రానివ్వండి, 30,000 రానివ్వండి, వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే, సారీ ఫర్ ది ఇంటరప్షన్. అంటే ఎందుకు అడిగానంటే, ఇది రీసెంట్గా నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను. మ్యారేజ్కి వెళ్తే నా పక్కన ఒక అబ్బాయి కూర్చో ఉన్నాడు. ఎరా ఎంతరా శాలరీ ఏంటంటే వాడు చెప్పడానికి చాలా సందేహిస్తున్నాడు. సరే మళ్ళీ 6 గంటల తర్వాత అడిగాను, ఏంట్రా శాలరీ అంటే, అన్న 1 lakh అన్న శాలరీ అంటే, ఇందాక పక్కన వాళ్ళు ఉన్నారు కదా, చెప్పడానికి ఆలోచించానన్నా, అంటే ₹1,00,000 అంటే ఏముందన్న ఈ రోజుల్లో అని చెప్పాడు. కాబట్టి ఆ క్వశ్చన్ అడిగాను. రైట్, మీరు కంటిన్యూ చేయండి. కరెక్ట్. యాక్చువల్లీ ₹1,00,000 శాలరీ అంటే చెప్పడానికి సందేహిస్తున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ₹1,00,000 అని ఇట్లా కాలు రెగ్రెసే అంత సీన్ లేదు ఎవరికి కూడా. ఆ సినిమా అయిపోయింది. ఎందుకంటే ₹1,00,000 రాగానే 10వ తారీఖు వరకల్లా ఈఎంఐలు లేకపోతే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, కార్ లోను, అదర్ ఎక్స్పెన్సెస్కి మొత్తం ఫట్. మళ్ళీ 20 రోజులు క్రెడిట్ కార్డ్ మీద బతకాల్సిందే. అది పరిస్థితి ఇప్పుడు. కారణం ఏంటి అంటే, వచ్చే ₹1,00,000 వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోవడం. ముఖ్యంగా ఏం చేస్తారంటే, ఇప్పుడు నాకు వచ్చే జీతంలో నుంచి ఫస్ట్ నేను ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకోసం ఉపయోగపడుతుంది? రేపు పొద్దున ఏదైనా జాబ్ లేకపోయినా, ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఏదైనా అవసరం ఉన్నా, ఇక పలానా 3 వ్యక్తులు వచ్చి నా ఖర్చులన్నీ భరిస్తారని 3 పేర్లు రాయండి. మీరు రాయగలుగుతారా? 2 పేర్లు రాయగలుగుతారా కనీసం? ఈ 2 వచ్చి నా ఖర్చులు మొత్తం భరిస్తారు, నాకు హెల్ప్ చేస్తారు, మా ఫ్యామిలీకి నేను లేకపోతే కూడా అని రాసే పరిస్థితి లేదు. మరి అప్పుడు మీ ఫ్యామిలీకి ఎవరు ఆదుకోవాలి? మీరే కదా. మరి దానికోసం కావాల్సింది ఇంపార్టెంట్ కంటింజెన్సీ ఫండ్. అంటే మనకు వచ్చే ప్రతి ₹1,00,000 కనీసం ఒక 5 to 10% పక్కన పెట్టేసేయాలి. ఎట్ ద సేమ్ టైం రేపు అనేది ఉంటుంది కదా. మరి రేపు పొద్దున రిటైర్ అయినప్పుడు కానీ, లేకపోతే ఉద్యోగం లేనప్పుడు కానీ, లేకపోతే ఆదాయం ఆగిపోయినప్పుడు కానీ, మీకు ఈ డబ్బుల్ని ఎలా స్పెండ్ చేయాలి, ఎలా మీకు డబ్బులు ఇస్తారు? అంటే వర్షాకాలంలో వచ్చే వర్షం నీళ్ళు పట్టుకుంటేనే కదా రిజర్వాయర్లో పక్కన పెట్టుకుంటే ఎండాకాలం ఉపయోగపడతాయి అవి. సో అది ఏదైతే సూత్రం మనం పాటిస్తున్నామో అదే ఇక్కడ కూడా లైఫ్లో పాటించాలి. కనుక ఎమర్జెన్సీ ఫండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ రిటైర్మెంట్ ప్లాన్, రిటైర్మెంట్ గోల్. దానికి ఒక 15% పక్కన పెట్టుకోవాలి. అంటే ఈ 25% పోయిన తర్వాత 25% ఈజ్ ఫర్ టుమారో అండ్ ఎమర్జెన్సీ. 75% ఆఫ్ ఇన్కమ్ ఈజ్ యువర్ ఫర్ టుడే. ఈ రోజు నువ్వు 75% తోటి నీ యొక్క నీడ్స్, వాంట్స్, ఎక్స్పెండిచర్, ఈ 3 మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ రావాలి. నీడ్స్ అంటే బేసిక్ నీడ్స్, కూడు గూడు గుడ్డ అంటారు, బేసిక్ నీడ్స్. దీనికోసం ఒక 30 to 40% వెళ్ళిపోతాయి. తర్వాత వాంట్స్ అంటే మనం ఒక మంచి బట్టలు వేసుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్, ఇంట్లో వైఫై ఉండడం, టీవీ, మొబైల్, తర్వాత కమ్యూనికేషన్,
అండ్ పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నిటికీ ఇంకొక 30% వెళ్ళిపోతుంది, 60% అయిపోతుంది. ఒక 15% అదర్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, మిస్లేనియస్. దీనికి 70% వెళ్ళిపోతుంది. రిమైన్ 20% రేపటి కోసం ప్లాన్ చేస్తూ వెళ్ళాలి. అయితే ఇక్కడ నాకు వచ్చే ₹1,00,000 ఇన్ని ప్లాన్ చేయాలా అని క్వశ్చన్ చేస్తారు. Obviously కింద కామెంట్స్ అయ్యే ఉంటాయి. వచ్చే తొక్కలో ₹1,00,000 చెప్పొచ్చావులేవా ఇవన్నీ అని చెప్పేసి. అయితే నువ్వు ₹3,00,000 జీతం వచ్చినా 30,000 వచ్చినా మీరు ప్రాపర్గా ప్లాన్ చేయకపోతే రేపు అనేది వస్తుంది కాబట్టి ఇబ్బంది పడేది నువ్వే. అయితే మనకు 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. ఒకటి ఖర్చులు, 2 ధరలు. పెరుగుతున్నాయి ఖర్చులా ధరలా? ధరలు దాని పాటికి అది నింపాదిగా ఇన్ఫ్లేషన్ పాటుగా పెరుగుతూ పోతాయి. కానీ ఖర్చులు మనం విపరీతంగా పెంచుకుంటే పెరిగేటివి, అవి ఖర్చులు తుంచుకుంటే తరిగిపోయేటి. కానీ ధరల్ని మనం ఏం చేయలేం. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అది మన చేతుల్లో లేదు, కానీ ఖర్చులు మన చేతిలో ఉంటాయి. ఒకప్పుడు ₹200 పెడితే ఇంట్లో కేబుల్ టీవీ వచ్చేది. కానీ పేపర్ యూజ్ అని చెప్పేసి మన డిష్ టీవీలు వచ్చేసి తర్వాత మీకు మొత్తం అంతా సినియర్ మారిపోయి ఓటీటీలు ప్రతి ఇంట్లో కామన్ అయిపోయి మినిమం ఎవరు కూడా 1,500 నుంచి 2,000 తక్కువ ఎవరు కట్టట్లేదు. ఇప్పుడు నెలకి 2-3 ఈ రీఛార్జ్లే అవుతున్నాయి. ఈ ఓటీటీలు, డిష్లు, కేబుల్, వైఫై తోటి మినిమం ఒక ₹600 మొబైల్ రీఛార్జెస్ ఇవన్నీ కలిపి ఒక 3,000-4,000 అంటే 5% ఆఫ్ ఇన్కమ్ ఓన్లీ దీనికి వెళ్ళిపోతుంది ₹1,00,000. తర్వాత వీకెండ్స్ కనీసం ఒకసారి అయినా సరే నెలలో బయటకు వెళ్ళి రావాలి, సినిమాకి వెళ్ళాలి, ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలి, డెఫినెట్గా ఉండాలి. ఇవి దీనికి ఒక 5-10% అయిపోతుంది. ఇంకా ఏడ మిగులుతాయని చెప్తారు. సో ఎంత ఇబ్బందులు ఉన్నా సరే మనము ఈ ప్రాపర్ అలొకేషన్ చేసుకుంటూ ఈ అనవసర ఖర్చులు తగ్గించుకుంటూ ప్లాన్ చేయాల్సిందే. దాంట్లో ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈఎంఐలు. చాలా మందికి ఇబ్బంది పెట్టే ఖర్చు ఏంటంటే ఈఎంఐ. ఇది ఈఎంఐ ఒకరోజు పోయేది కాదు, వస్తూనే ఉంటుంది, నెలల తరబడి వస్తూనే ఉంటుంది. విసిగెత్తిపోతుంటారు జనాలు అయితే ఈఎంఐలు కట్టలేక. ఎందుకైనా ఈఎంఐలు పియర్ గ్రూప్ ప్రెజర్. మనము రిచ్ అవ్వాలనుకోవడం కాదు, రిచ్గా కనిపించడం కోసం, రిచ్గా బతకడం కోసం పెట్టే ఖర్చులు ఇవన్నీ కూడా. నువ్వు రిచ్ అవ్వడం అంటే నీ ఆస్తులు పెంచుకుంటే, నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటే, నీ యొక్క అసెట్ పెంచుకుంటే రిచ్ అవుతావు. కానీ ఆ రిచ్ అవ్వడం కాదు, రిచ్గా కనపడడం కోసం మనం పెట్టే ఖర్చులు ఇవన్నీ మనల్ని పూర్ చేస్తూ ఉంటాయి. నువ్వు రిచ్గా కనపడడం కోసం పెట్టే ప్రతి ఖర్చు నేను పేదవాడిగా మరుస్తూనే ఉంటుంది. ఎందుకంటే పక్కోడు పలానా కారు కొన్నాడు, నేను ఇంకా పైన కొనాలి, ఖర్చు. అంతేగాని నాకు అవసరం, నాకేంటి, ఏం కావాలి, నా బడ్జెట్ ఎంత అని మన బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు కదా. సో అలా మించి మనం షోకేస్ కోసం, అంటే షో చేయడం కోసం, నేను పక్కోడికి నా రిచ్నెస్ చూపించడం కోసం, రిచ్గా కనిపించడం కోసం పెట్టే ప్రతి ఖర్చు మనల్ని పేదవాడిగా మలుస్తూనే ఉంటుంది. కనుక ఇవన్నీ అవుతున్నప్పుడు మీ ₹1,00,000 కాదు కదా, 2,00,000 జీతం వచ్చినా 3,00,000 జీతం వచ్చినా సరిపోదు. ఇంకొకటి, ఇప్పుడు మనం 10 ఏళ్ల క్రితం మాట్లాడుకున్నాం కదా, 10,000 జీతం ఇవాళ ₹1,00,000 అయిందని. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 times అయింది శాలరీ కదా. 10 times శాలరీ అయింది. మనం తినే ఫుడ్ ఖర్చు ఎంత పెరిగింది? అదే ఇడ్లీ, అదే చపాతీ, అదే రైస్ కదా. దీని ఖర్చు మహా అయితే ఒక 3 times 4 times నుంచి పెరగలేదు. అంటే ఎప్పుడు కూడా బేసిక్ ఎక్స్పెన్సెస్ పెరగవు, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోతాయి, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి, మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి. దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. సేవింగ్ కాదు, ఇన్వెస్ట్మెంట్. ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ రావు. సో ఇప్పుడున్న మోడర్న్ నయా ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మీకు ఎక్స్పోనెన్షియల్ రిటర్న్స్ వస్తాయి, ఇన్ఫ్లేషన్ బీటెడ్ రిటర్న్స్ వస్తాయి. అప్పుడు మీరు అనుకునేవన్నీ ప్లాన్స్ చేసుకోవచ్చు. అలా చేయకపోతే డెఫినెట్లీ మీరు ₹1,00,000 సరిపోదు, 2,00,000 సరిపోదు, 3,00,000 సరిపోదు కదా. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. సో మీ ఫ్రెండ్ రేపు పొద్దున నీ జీతం ఎంత అంటే మళ్ళీ 2 సంవత్సరాలు పోయి మళ్ళీ 2,00,000 అన్నా చెప్పుకోవడం సిగ్గవుతుంది అనే ఫీలింగ్ రావచ్చు. నిజం సార్, అవును. సో ఆ పరిస్థితి బయటపడాలి అంటే మీకు జీతం ఎంత వస్తుంది కాదు, ఎంత బాగా ప్లాన్ చేసామనేది ఇంపార్టెంట్. అంటే ఒక 10 years ముందు ఎలా ఉండేదంటే సార్, హైదరాబాద్లో ₹1,00,000 కనుక సంపాదిస్తే కాలర్ ఎగరేసుకొని తిరగొచ్చు అని ఒక 10 years బ్యాక్ అలాంటి ఒక ఇమాజినేషన్ ఉండేది. కానీ అప్పుడు ఇల్లు ఫ్లాట్ ఎంత ఖరీదు? 40 లక్షలు, 50 లక్షలు. ఇవాళ ₹1,00,000 పెడితే కూడా ఒక ఇల్లు ఫ్లాట్ రావట్లేదు. మినిమం 1,00,000-2 కోట్లు లేకపోతే ఫ్లాటే రాదు. దాని పరిస్థితి ఏంటి? ధరలు పెరిగిపోట్లా, సో మన ఖర్చు పెరిగిపోట్లే, సో మన ₹1,00,000 కూడా అలాగే అయిపోయింది. అంటే వాటి ముందు ₹1,00,000 చిన్నది అయిపోయింది. నేను ఒక 13-14 years బ్యాక్ ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు అనుకున్నా, ఇది 2010-11 ఆ టైం హైదరాబాద్లో నెలకు ఒక 50,000 కానీ సంపాదిస్తే అసలు నెల్లూరు వెళ్ళి కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు అనుకున్నాను. ఈ రోజు ఎంత సంపాదించినా కూడా నథింగ్. అవును, అదైతే కరెక్టే. కనుక ఎంత సంపాదించాలనేది కాకుండా మనము ఎంత ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గోల్స్ అండ్ నీడ్స్. అంతే, దానికి వేరే ప్రత్యామ్నాయమే లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.